ఛానల్కి స్వాగతం. మేము సౌత్ టూర్ వెళ్ళాము. సౌత్ టూర్లో పార్ట్గాను శ్రీరంగం వెళ్ళామన్నమాట. ఇదంతా శ్రీరంగంలో మొదటి గోపురంది. ఇదంతా ఇలాగా 5 గోపురాలు ఉంటాయన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్దది. వరల్డ్లోనే ఫేమస్, అంటే వరల్డ్లోనే చాలా పెద్ద గుడి అని అంటారు కదా దీన్ని. మేము కృత్తికా నక్షత్రం టైంలో వెళ్ళామని. కృత్తికా నక్షత్రం టైంలో వెళ్ళడం వల్ల అక్కడ ఏంటంటే అంతా దీపాలు పెట్టారు. మనం ఎవరంటే వాళ్ళు వెలిగించవచ్చు. నేను అప్పుడే పెడుతున్న టైంలో అక్కడ ఉన్నాను, దీపాలు వెలిగించాను. దీపాలు వెలిగించిన తర్వాత బయట లోపలికి ఎలాగో ఫోన్ అలౌ చేయరు కాబట్టి బయట కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట. బయట ప్రాంగణంలో కాబట్టి తీయనిచ్చారు. అవన్నీ కొన్ని అక్కడక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాం. చాలా బాగుంది ఆ టెంపుల్ అంతాను. దీని తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కోసము ఒక హోటల్కి వెళ్ళాం అనమాట. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. ఇలాగా ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఒక చిన్న బోర్డు కనిపించింది అనమాట. చిన్న బోర్డు అంటించారు. ఏంటంటే ప్లీజ్ రిమూవ్ ద లీఫ్ ఆఫ్టర్ ఈటింగ్. అది భలే ఉందే అని అనుకున్నాను. లోపల గుడి చూసారా, ఆ హోటల్ కూడాను అంతా గుడిలాగా ఉందన్నమాట. గుడిలాగా ఉన్న తర్వాత నేను అడిగాను ఏంటి అని అంటే, ఇదేమో టెంపుల్లో పార్టేనండి, రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళకి ఇది ఇచ్చారు. ఇదంతా టెంపుల్ కదా, అందుకని మేము చెప్పులు వేసుకొని రావద్దంటాము. మనం తిన్న తర్వాత, ప్రసాదం తిన్న తర్వాత మన చేతిలో ఉన్న డొప్పలాలంటూ మనమే పారేస్తాం కదా, అలాగే మీరు ఇది ప్రసాదంలాగా తీసుకొని అది మీ లీఫ్ని మీరే పడేయాలి అని చెప్పారు. దీనివల్ల నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అస్సలు వేస్టేజ్ లేదండి అక్కడ. ఇదే పద్ధతిని అన్ని హోటల్స్లో కూడా ఫాలో అయ్యారనుకోండి బాగుంటుందేమో కదా. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఇది బాగానే ఉన్నట్టు నాకు అనిపించింది. ఏమంటారు?